ఈ 22వ అధ్యాయం అంతా కూడా మనకు బాగా తెలిసిన వాక్య భాగం. దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి 1-2 వచనాల్లో చూస్తే, ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాంకు పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడైనా నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఈ దేవుడు చెప్పినట్టుగానే ఆయన ఈ 15, 16, 17 వచనాలలో, ఈ అధ్యాయంలో దేవుడు అబ్రహామును 3 సార్లు దర్శించినట్లుగా మనకు కనబడుద్ది. ఈ ఒక్క అధ్యాయంలోనే 1వ అధ్యాయం 1వ వచనంలోను, 11వ వచనంలోను, 15వ వచనంలోను. సో ఇక్కడ దేవుడు అబ్రహామును పిలిచి మోరియా దేశమందున్న ఒక పర్వతం మీద నీ ఏకకుమారుణ్ణి నాకు బలి అర్పించు అని పరిశోధించడం కోసం చెప్పిన మాటను అబ్రహాము లోబడ్డట్టుగా మనకి లేఖనంలో అర్థమవుతుంది. ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ సంగతి అంతా మనకు తెలుసు. నేను ఈ భాగంలో, ఈ ఆరాధన వర్తమానంలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అనంటే, మోరియా దేశమునకు వెళ్ళు, మోరియా పర్వతం మీద అనే మాట ఆలోచన చేద్దాం. అబ్రహాం ఇస్సాకును బలివ్వడం, ఇస్సాకు కొరకు పొట్టేలును ఆయన దాచిపెట్టడం, ఇస్సాకు బదులుగా పొట్టేలును బలి అర్పించడం, ఇవన్నీ మనకు తెలుసు. చాలాసార్లు మనం ధ్యానం చేసుకున్నాం. అందరికీ ఈ సంగతి వెల్ నోటెడ్. ఒక ఆరాధికుడికి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం అబ్రహాములో మనకు కనబడుద్ది. ఏంటి అనంటే, 2వ వచనంలో చెప్పినట్లు, ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. ఇది మోరియా దేశంలో దేవుడు ఒక పర్వతాన్ని ఎన్నుకున్నాడు. మోరియా దేశంలో దేవుడు ఒక పర్వతాన్ని ఎన్నుకున్నాడు. ఆ పర్వతం మీద దేవుడు అబ్రహాము ఇస్సాకును బలివ్వాలి. అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే, 12వ అధ్యాయంలోనే నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళు అన్నాడు. అదే దేశమో తెలీదు. ఏ దేశమో తెలియకుండానే అబ్రహాము ఆ మాట మీద, దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన అవుట్రైట్గా తన భార్యను వెంట పెట్టుకొని ఆయన బయలుదేరాడు. అదే దేశమో తెలీదు, ఎటు వెళ్ళాలో తెలీదు. తూర్పో, పడమరో, ఉత్తరో, దక్షిణమో, ప్రపంచంలో ఉన్న దేశాలలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఏ దేశానికి తీసుకెళ్తాడో కూడా తెలియని దేశంలోకి దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు.
దేవుడు ఏది చెప్పాడు అవన్నీ ఆయన జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. నీకు కొడుకునిస్తానన్నాడు, నీకు సంతానం ఇస్తానన్నాడు, అవన్నీ ఇచ్చాడు దేవుడు. దేవుని మాట విన్నాడు. మాట విన్నందుకు దేవుడు కూడా అబ్రహాముకు అన్నీ ఇచ్చాడు. ఏది ఇవ్వాలనుకున్నాడు అవన్నీ ఇచ్చాడు. ఇందులో ఏమీ అనుమానం లేదు. ఇది రెండోసారి పరిశోధన. ఈ పరిశోధన మొదటిసారి పిలుపు, నేను చూపించబోయే దేశానికి అన్నాడు. ఇప్పుడు మోరియా దేశంలో నేను చూపించబోయే పర్వతం అన్నాడు. మోరియా దేశం అందంతటా ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉండుంటాయి. వీ కెనాట్ మెజర్, వాటిని కొలవలేం. ఆ దినాలన్నీ కొండలు లోయలు గల ప్రాంతాలు. ఏ కొండ మీదకి ఆయన పొమ్మంటాడో, ఏ పర్వతం మీద బలిమ్మంటాడో తెలీదు. బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే గుడ్డిగా. ఈ రోజున దేవుణ్ణి విశ్వసించే క్రైస్తవ్యం ఇంతగా సరెండర్ అవుద్దా, ఇంతగా ఆలోచిస్తుందా అంటే చెప్పలేం. ఉన్నారు, అలాంటి భక్తులు ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ ఏం జరుగుద్ది? తెలియని దేశం వెళ్ళాలి, బయలుదేరాడు. తెలియని మోరియా దేశం వెళ్ళాలి. మోరియా దేశం మీద ఎన్ని పర్వతాలు, ఏ పర్వతం ఎక్కాలి? ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, అబ్రహాము ఆయన మాట కోసం ఎంత వేచి చూశాడో. ఎన్ని పర్వతాలు ఉన్నాయి, ఏ పర్వతం దగ్గరికి వెళ్ళమంటాడు, ఏ పర్వతం మీద, నేను చూపించబో పర్వతం మీద అన్నాడు కదా, ఏ పర్వతం దగ్గరికి వెళ్ళాలి? మాటకు విధేయత చూపించి మనం మన కాలు బయటపెట్టి వెళ్ళడం ప్రారంభిస్తే, కుడి ఎడమల తిరగకుండా తిన్ననైన మార్గం ఇదే అని చెప్పగలిగిన ఒక స్వరాన్ని మనకుంచి, రైట్కు తిరుగు, లెఫ్ట్కు తిరుగు, రైట్కు తిరుగు, లెఫ్ట్కు తిరుగు అని చెప్పుంటాడేమో. కొంత దూరం పోయిన తర్వాత అటు కాదు ఇటు అని ఉంటాడు. అదేమి బైబిల్లో రాయబడలేదు, మనకు తెలీదు. కానీ ఎటెటు వెళ్ళుంటాడో, ఆయన ప్రయాణం ఎలా కొనసాగిందో అదంతా మనం ఆలోచన చేస్తే మనకు మిస్టరీగానే మిగిలిపోతుంది. మనకొక మిస్టరీ అది. ఈ ఈ ఈ భాగం దగ్గర మనం హృదయపూర్తిగా ఒక మాట ఆలోచన చేద్దాం. దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళడం అనేది అబ్రహాము జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎంత విధేయత ఆయన చూపించాడు, ఎంత భారభరితమైన ప్రయాణాన్ని కొనసాగించాడు, ఎంత విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఇందులో ఏం అనుమానం లేదు. అందుకని అతడు నీతిమంతుడుగా పిలువబడ్డాడు. యెహోవా మాట నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని మాట రాయడానికి కారణం అదే. భలే అనిపించింది నాకు. మోరియా దేశానికి వెళ్ళు, నేను చూపించబోయే పర్వతం మీది నీ కుమారుని బలి అర్పించు అన్నప్పుడు మనకేం తోచుద్ది? మనకి ఇవాళ గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకుంటే తప్ప ఇంటికి చేరలేని పరిస్థితులు ఇవాళ మనకున్నాయి. గూగుల్ మ్యాప్లో ఒక లొకేషన్ పెట్టుకొని సరిగ్గా ఇంటి ముందల కారు ఆగుతుంటే దిగి ఇంట్లో అడుగు పెడుతున్న కాలం ఇది. ఆఫ్టర్ ఆల్ మానవ జ్ఞానానికి నాకు అనిపిస్తుంది, మానవ జ్ఞానం ఇవాళ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి ఒక లొకేషన్ పెట్టుకొని ఇంటికి చేరుతున్నామే. మరి దేవుడు తాను చూపించిన దేశంలోకి తన పిల్లల్ని నడిపించడా? ఖచ్చితంగా. ఈవేళ గూగుల్ మ్యాప్లో మనం చూసి సంతోషిస్తున్నాం, కానీ ఆ రోజునే దేవుడు అబ్రహాం మనసులో ఆ గూగుల్ మ్యాప్ నింపాడు, ఆ లొకేషన్ నింపాడు. ఎలా నింపాడో మనకు తెలీదు. మీరు నమ్మండి,
మీరు ఈ మాట నమ్మండి. ఈనాడు టెక్నాలజీని చూసి మనం సంతోషపడుతున్నాం. ఏ టెక్నాలజీ లేకుండానే దేవుడు అబ్రహామును తాను చూపించబోయే దేశానికి నడిపించాడు. తాను చూపించబోయే పర్వతానికి తన కుమారుని బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళాడు. ఇది దేవుని అపరిమితమైన జ్ఞానానికి సూచన. అపరిమితమైన జ్ఞానానికి సూచన. ఎక్కడ త్రోవ తపల. పర్వతం మీదకి వెళ్ళాడు. అది ఏ పర్వతం మనకు తెలీదు. ఆఖరికి దానికి మనం పెట్టుకున్న పేరేంటి? మోరియా పర్వతం. మోరియా పర్వతం అని ఎందుకన్నాం? మోరియా దేశానికి వెళ్ళాం కాబట్టి. పర్వతానికి మోరియా కాదు, అది మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం అంతే. మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం మీద బలిపీఠం కట్టాడు. మోసుకొని వచ్చిన కర్రలను పేల్చాడు. ఇస్సాకును పడుకోబెట్టాడు. బలి ఇవ్వడానికి చేయి లేపాడు. ఇదంతా మనకు తెలుసు. నేను ఇక్కడ ఆ తండ్రి కొడుకుల సమర్పణ, తండ్రి కొడుకుల విధేయత అతి శ్రేష్టమైంది. దాన్ని ఎవరో మనం మార్చలేం. అటు అబ్రహాము లోబడ్డాడు, ఇటు కుమారుడైన ఇస్సాకు లోబడ్డాడు. ఇందులో ఏమి అనుమానం లేదు. వాళ్ళ విధేయతను మనం శ్లాఘించాలి. దేవుని కొరకు తాము అర్పణ చేసుకునేంత విధేయతను మనం శ్లాఘించాలి. అద్భుతం ఆ సంగతి. అయితే దేవుడు వాళ్ళని సరైన స్థలంలోకి ఎలా నడిపించాడు అన్నప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నన్ను పిలిచినప్పుడు మనము విధేయత చూపించి మనం వెంటనే తల వంచగలిగితే మనని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. ప్రభు సంఘమందరికీ ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనకు తెలుసా అది? సంఘం అంతటికి ప్రభు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆయనే అన్నాడుగా యోహాను సువార్త 13-14 అధ్యాయాల్లో. ఆ స్థలం మనకు తెలుసా? మనకు తెలీదు. అది నిత్య జీవం, అది పరలోకం. ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది? తూర్పా, పడమర, ఉత్తర, దక్షిణమా? పైన ఆకాశమందా, కింద భూమి కిందనా? లేఖనాల వైపు చూస్తే అది అర్థం అవుద్ది. కానీ ఒక మాట చెప్తాను, నేను సింపుల్గా ఒక మాట చెప్తాను. పరలోకం ఉంది, మోరియా దేశం ఉంది. మోరియా దేశంలో అబ్రహాం కొరకు చూపించే పర్వతం ఉంది. ప్రపంచం ఉంది. ప్రపంచంలో అబ్రహాముకు దేవుడు చూపించే దేశం ఉంది. అది కానాను. నేను కానానులోకి తీసుకెళ్తానని చెప్పలా. ఆ మాటే రాలేదు ఆయనకు. నేను కానానుకు తీసుకెళ్తానని చెప్పలా. కానీ మనకు చెప్తున్నాడు, నేను పరలోకం తీసుకెళ్తానని. సో పరలోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అబ్రహాము పిలిచినప్పుడు విధేయత చూపించినట్లు, ఇస్సాకును బలివ్వడానికి విధేయత చూపించినట్లు, మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి మనం విధేయత చూపించగలిగితే, అబ్రహాముకు కనాను దేశం చూపించాడు. అబ్రహాం మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలిపీఠం కట్టి బలి అర్పించడానికి స్థలాన్ని చూపించాడు. దేవుడు చూపించే ప్రతి స్థలం ఆత్మ సంబంధమైంది. దేవుడు చూపించే స్థలాలలో మనం ఉంటే మనకు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతాము అనే మాటని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు చూపించేవి శ్రేష్టమైనవిగా ఉంటాయి. అందులో మనకేమీ అనుమానం ఉండకూడదు అని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఈ స్థలం ఈ 22వ అధ్యాయంలో 4 భాగాలు చేసుకొని 22వ అధ్యాయాన్ని మనం చదివితే మనకు చాలా సంగతులు అర్థమవుతాయి. 1 నుండి 8 వచనాలు మనం చదివితే దేవుడు చెప్పిన స్థలానికి అబ్రహాం వచ్చినట్లుగా మనకు కనబడుద్ది. దేవుడు చెప్పిన స్థలానికి అబ్రహాం వచ్చాడు. 9 నుంచి 14 వచనాల వరకు చూస్తే దేవుడు చెప్పినట్లుగానే బలి అర్పించినట్లుగా చూస్తాం. అఫ్కోర్స్ ఇస్సాకు బదులు పొట్టేలును అర్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 15వ వచనం నుంచి 19వ వచనం వరకు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం. అర్పించాడు గనుక స్థలానికి వెళ్ళడం,
అనుకున్నది అర్పించడం జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా చూస్తాం. అంతేకాదు బ్రతికించిన ఇస్సాకు కొరకు 20-24 వచనాలు చూస్తే బ్రతికించిన ఇస్సాకు కొరకు రిబ్కాను కూడా సిద్ధపరిచినట్లుగా మనకు కనబడుతుంది. అన్ని సిద్ధపాట్లే. దేవుడు మనలను ఏ మేర నడిపిస్తున్నాడో ఆ మేర మనం అడుగులు వేయడం మన జీవితంలో నేర్చుకుంటే దేవుడు సరి అయిన స్థలాలకు మనల్ని తీసుకెళ్తాడు, ఆశీర్వదించడం కోసమే తీసుకెళ్తాడు అనే మాట నేను గట్టిగా నొక్కి చెప్తా ఉన్నాను. ఆశీర్వదించడం కొరకే తీసుకెళ్తాడు. శపించడానికి, చంపడానికి, బాధ పెట్టడానికి తీసుకెళ్ళడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఆయన చూపించే స్థలాలకు మనం వెళ్ళడం నేర్చుకోవాలి అనే మాట ఇక్కడ నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం దేనికి సూచన అనంటే కల్వరి కొండకు సూచన. ఈ మోరియా దేశంలో ఉన్న ఒక కొండ దేనికి సూచన అంటే కల్వరి కొండకు సూచన. సో ఇది కల్వరి కొండకు సూచన. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనంటే అక్కడ ఆ పర్వతం మీద ఇస్సాకును బలివల కానీ ఒక పొట్టేలును బలిచ్చాడు. కానీ మనందరి కొరకు కల్వరి కొండ మీద తన కుమారుడైన యేసును బలిచ్చాడు. బలి ఇవ్వడం అనేది అక్కడ ప్రామాణికం. బలి ఇచ్చాడు దేవుడు. కాకపోతే ఇస్సాకును బలి తీసుకోలేదు, పొట్టేలుని బలి తీసుకున్నాడు. కానీ మానవాళి విమోచన క్రయధనం కొరకు దేవుడు తన కుమారుడైన యేసును కల్వరి కొండ మీద ఆయన బలిగా అర్పణ చేశాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆ మాట రాస్తాడు 45వ వచనంలో. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆ మాటని మనం చూస్తాం. అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనం చేసుకోవడానికి ఆయన వచ్చెను అనే మాటని మనం ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుడు చూపించిన స్థలం. దేవుడు చూపించిన కల్వరి కొండ మీద తన కుమారుని ప్రాణాన్ని మనందరి క్రయధనం కొరకు, మనందరి ప్రాణ క్రయధనం కొరకు ఆయనను బలిచ్చాడు అనే మాట మనం మనసులోకి పెట్టుకుంటే దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఈ మాటని మనం నమ్మాలి. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అనుకోండి. అబ్రహామాను పిలిచాడు కదా. ఈ అధ్యాయంలో 3 సార్లు దేవుడు అబ్రహామును పిలిచాడు. దేవుడు ఈ అధ్యాయంలో 3 సార్లు పిలిచినప్పుడు ఆ పిలుపులో ఒకటి పరిశోధించడానికి పిలిచాడు. ఒకసారి మొదటి వచనంలో పరిశోధించడానికి దేవుడు పిలిచాడు. రెండోది ఇస్సాకును కాపాడడానికి పిలిచాడు. అబ్రహాం 12వ వచనంలో ఇలా నువ్వు చేసినందుకు నువ్వు నిజంగా దేవునికి భయపడే మనిషివని నేను తెలుసుకుంటున్నాను, నాకు అర్థమైంది, నువ్వు విధేయుడివే అని చెప్పి ఇస్సాకును కాపాడడం కొరకు దేవుడు పిలిచాడు. అబ్రహామా 2 సార్లు ఆయన పిలిచాడు. మూడోసారి 15వ వచనంలో ఆశీర్వదించడం కోసం పిలిచాడు. ఈ వరుస మీరు చూడండి, చూడండి. అబ్రహామును దేవుడు పిలవడంలో 3 కార్యాలు. ఒకటి, మొట్టమొదట నిన్ను పరిశోధించడానికి పిలిచాడు. 2, నిన్ను పరిశోధించినప్పుడు ఆ పరీక్షలో ఆ పరిశోధనలో నువ్వు నిలవబడితే నిన్ను కాపాడుకుంటాడు. దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, నీకు హాని జరగనివ్వడు. 2, 3 కాపాడుకున్న నిన్ను ఆశీర్వదించకుండా ఎవరిని బయటికి పంపడు. ఇది దైవ లక్షణం, దేవుని లక్షణం ఇది. మొదట నిన్ను పరిశీలిస్తాడు, పరిశీలనలోకి నెడతాడు. పరిశీలించబడిన తరువాత నిన్ను కాపాడుకుంటాడు. నిన్ను కాపాడుకున్న తర్వాత నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటను కూడా మనం ఎవరూ త్రోసిపుచ్చొద్దు.
త్రోసిపుచ్చొద్దు. దేవుడు తప్పకుండా మనని ఆశీర్వదించడం కోసమే పిలిచాడు. వివాహ వ్యవస్థలోకి పేతురు పత్రిక అంటాడు, ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసుడగుటకు నేను మిమ్మల్ని పిలిచితిని అంటాడు. ఒక వివాహ వ్యవస్థలోనే భార్యాభర్తలను ఆశీర్వదించడానికి దేవుడు పిలిచినప్పుడు, పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగిన తన పిల్లలను పరిశోధించేటప్పుడు ఎంత ఆయన ఆశీర్వదించాలా, ఎంత కాపాడుకోవాలా. ఈ రోజున నేను రాత్రి యథార్థంగా మాట చెప్తున్నాను, నిద్రపోలా. నేను నిద్రపోయేసరికి 4:30 దరిదాపుగా నిద్రపోలా. నా హృదయంలో చాలా మానని వేదన ఉంది, దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి కారణం మీలో ఎవరు కాదు, నేను నా తొందరపాటు. బీపీ వచ్చేసింది, రాత్రి చాలా బీపీ వచ్చింది. పడుకున్నాను, నిద్ర పట్టడంలా. ఎంత కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టడంలా. కారణం ఒకటే, నేను తొందరపడి మాట్లాడే ప్రతి మాట అనిపించింది నాకు. మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా అర్థమైంది నాకు. నిజంగా నేను సరిచేసుకున్నాను రాత్రి. ఎందుకు ఈ మాట మీతో చెప్పాల్సి వస్తుంది? దేవుడు పిలిచినప్పుడు పిలువబడిన వాడు పరిశోధనలో ఉండి అతడు విధేయుడు కాకపోతే ఆ పరిశోధనలో ఫెయిల్ అవుతాడు. దేవుడు ఎవరిని పిలిచాడో పిలువబడినటువంటి ఆ వ్యక్తి విధేయుడు కాకపోతే, అతడు గర్విష్ఠవుతే, అహంభావి అవుతే, అతడు ఆ పరిశోధనలో నిలవబడలేడు, ఫెయిల్ అవుతాడు. నాకు అనిపించింది రాత్రి, నేను ఫెయిల్యూర్ పాస్టర్ అనిపించింది. నేను ఖచ్చితంగా కొన్ని సందర్భాలలో నేను నా నోరు జారుతున్నాను అనే సత్యం నాకు యథార్థంగా అర్థమైంది. అందుకని చెప్తున్నాను ఈ మాట. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత చూపించాడు. అబ్రహాము దేవుని పిలుపుకు ఖచ్చితంగా సమర్పించుకున్నాడు, సరెండర్ అయిపోయాడు. అందువలనే అబ్రహామును దేవుడు తనను, తన కుమారుని కాపాడుకోవడమే కాదు, తనను ఆశీర్వదించి, తన కుమారుల సంతానాన్ని ఆశీర్వదించి దేవుడు ఆ సంతానాన్ని గొప్ప చేశాడు. దేవుని చేత ఆశీర్వదించబడాలి అనే ఆలోచన ఉన్న దేవుని చేత పిలువబడిన ప్రతి వ్యక్తి లోబడడం అనేది మనం నేర్చుకోగలిగితే, విధేయత చూపించడం అనేది మనం నేర్చుకోగలిగితే, జీవితంలో ఆశీర్వాదపు పనులను మనం ఖచ్చితంగా మోసుకొని వెళ్తామని నేను ప్రేమతో ఈ మాట దగ్గర మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ పర్వతం చూపించిన స్థలం, దేవుడు మోరియా పర్వతం మీద ఒక పర్వతం, ఆ పర్వతానికి దేవుడు చూపించాడు. ఆ పర్వతం పేరు రాయలా, కానీ ఆ పర్వతానికి మనమందరం మోరియా పర్వతం అని పేరు పెట్టేసుకున్నాం. ఓకే, మంచిదే. ఈ మోరియా పర్వతం అనేది దేనికి సూచన అనుకున్నాం? కలువరి కొండకు. అందువలనే ఆ కలువరి కొండకు సూచన ఎవరనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారిని కలువరి కొండ మీద బలి అర్పిస్తాడని. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాప విమోచనం కోసం మానవాకారంలో దేవుడు భూమి మీదకి ఆయన్ని పంపించినప్పుడు, ఈ కలువరి కొండ మీద నేను చనిపోతానా, నన్ను సిలువేస్తారా, నేను చచ్చిపోతానా అని అనుకున్నాడా అంటే అనుకోలా. కానీ దేవుడు 33.5 సంవత్సరాల తర్వాత దేవుని చిత్తంలో, సంకల్పంలో ఉన్న ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారిని బలి ఇవ్వడానికి దేవుని సంకల్పమైంది. కలువరి కొండకు వెళ్ళేదాకా, కపాల మనబడిన స్థలంలోకి వెళ్ళి ఆయన్ని సిలువకు కొట్టేదాకా ఈ స్థలంలో నేను చనిపోతానని అనుకోలా. ఆ స్థలాన్ని కూర్చున్న వివరణ ఎవరికి మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన మనందరి ప్రాణ క్రయధనం కోసం ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు అని మాత్రం మనందరికీ తెలుసు. వాటిని మనము ఎంత వివేచనాత్మకంగా మనం ఆలోచిస్తే అది మనకు అర్థం అవుద్ది.
ప్రభు మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు అనే మాట. మోరియా పర్వతం, మోరియా దేశం అనగానే మోరియా పర్వతాలు చాలా ఉన్నాయంట. ఆ చరిత్రను చూస్తే ఆ మోరియా పర్వతాల మీద సువాసననిచ్చాయంట. సువాసననిచ్చే చెట్లు ఆ పర్వతాల మీద ఉన్నాయంట. మోరియా పర్వతాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మోరియా దేశం మనకి ఇక్కడ ఏంటి, మనకు మోరియా దేశంలో ఒక పర్వతం, అంతే కదా. మోరియా దేశంలో ఒక పర్వతం, ఆ పర్వతాలు సువాసననిచ్చే పర్వతాలు అని చరిత్రకారులు రాసిపెట్టారు. మోరియా దేశంలో ఉన్న పర్వతాలలో సువాసననిచ్చే చెట్లున్నాయి అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ సువాసన మనకు ఇది పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు ఒక రెండు వచనాలు మీరు చూడండి. అదే 4వ అధ్యాయంలో 2 వచనాలు మీరు చూడండి. అది ఎంత అద్భుతం. 6వ వచనం 14వ వచనం, 6వ వచనం 14వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీ లేదు. ప్రాణేశ్వరి 14వ వచనం. జటమాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు, ఇవన్నీ సువాసనిచ్చే పరిమళ ద్రవ్యాలు ఇవ్వగలిగిన చెట్లు ఇవి మోరియా దేశం మీద ఉన్నట్టుగా చరిత్రకారులు రాసిపెట్టారు. ఈ పరిమళ ద్రవ్యాలు ఇవ్వగలిగినటువంటి ప్రతిదీ పాత నిబంధన కాలంలో లేవియా కాండంలో మనం చూస్తే వీటన్నిటిని దంచి పొడి చేసి దేవుడు దాని సువాసనను ఆగ్రాణించేటట్టుగా ఆ బలిపీఠం మీద వేసినట్టుగా మనం చూస్తాం. ఆ ధూపవేదికలో ధూపం వేసి అగ్నిలో వేసి ఆ మందిరం ఆవరణం అంతా సువాసనిచ్చేట్లుగా మనం చూస్తాం పాత నిబంధన ప్రకారం. సో సువాసన అనేది ఈ మోరియా పర్వతం మీద పర్టికులర్ ఆ ప్లేస్కి ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు అని అంటే, ఆత్మ సంబంధమైన సువాసనను నేడున్న కాలం చూడాలని, ఆ వాసన చూడాలని దేవుడు ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆ సువాసన ఏంటి అని అంటే విధేయత అనే సువాసన మానవాళికి ముక్కుపుటాలకు తాకితే మనుషులందరూ విధేయులై ఆయన చేసిన ప్రాణ క్రయధనంలో ఉండి ఆయన చూపించబోయే నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ఉండడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఈ మోరియా పర్వతం. చాలా ఆలోచించదగిన విషయం. దేవుడు మనల్ని ఒక స్థలానికి తీసుకొని వెళ్ళి అక్కడ మనకు సువాసనను ఆస్వాదిస్తున్నాడు అనంటే, ఆ సువాసన మన ముక్కు పుటాలకు తాకినప్పుడు మనం ఎంత ఆనందిస్తామో. మన పక్క ఉన్నవాడు సెంట్ స్ప్రే చేసుకొని వస్తేనే మనకు భలే అనిపిస్తుంది, పక్కన కూర్చుంటే బాగుండి అనిపిస్తుంది ఆ వాసన. మొన్న నా మనవాడు చెప్తున్నాడు, ఈ కాలర్ మీద ఇక్కడ వేసుకో తాత, ఎందుకు రానంటే వెనకున్నోళ్ళు వాసన చూస్తారంటున్నాడు వాడు. నాకు కాదు, వెనకున్నోళ్ళకి కావాలంట. కొన్ని భలే ఉంటాయి. నేను ఉద్యోగం చేసే రోజుల్లో హైదరాబాద్లో శాండల్వుడ్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ శాండల్వుడ్ ఆయిల్ని సీజ్ చేసాం. మేము స్మగ్లింగ్ గూడ్స్ని సీజ్ చేసాం. దాన్ని సీజ్ చేయడం కోసం ఆ ఫ్యాక్టరీలో మేము తిరిగినాం. దరిదాపుగా 3 రోజులు నా ఒంటి మీద ఆ స్మెల్ పోలా. 3 days ఆ ఫ్యాక్టరీలో, శాండల్వుడ్ ఫ్యాక్టరీ అది, ఆ శాండల్వుడ్ ఫ్యాక్టరీలో 3 రోజులు వాసన పోలా. ఉట్టిగా తిరిగి వచ్చినందుకే. ఇంత పెద్ద సీసా ఇచ్చారు నాకు, సీసాలో ఆయిల్ ఇచ్చారు. మోటోడికి వాసన విలువ తెలియదు కదా, వద్దులే. అది నాకు తెలియక ఆ ఆయిల్ ఏం చేశానో కూడా తెలియదు. ఇన్నిన్ని ఉండి నా దగ్గర ఏంటి చందనం, ఇదే
గంధం చెక్కలు ఇంట్లో బీరువాలో పెట్టుకునేవాడిని చాలా కాలం అలాగే ఉంది. మరి ఏమైనాయో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్నాయి అవునా? లేవు, ఏమైనాయి. చాలా ఉండేవి. సో వాటి విలువ తెలిస్తే దాన్ని మనం కాపాడుకుంటాం. వాటి విలువ ఈరోజు తెలియటంలా. మోరియా పర్వతం మీద ఇస్సాకు బలి విధానం యొక్క విలువ బలిని ఇచ్చినందుకు సంతోషపడడం కాదు. ఇక్కడ అబ్రహాము ఇస్సాకుల సమర్పణ విధేయత సువాసనిచ్చింది లోకానికి వాళ్ళు చూపించిన మాదిరి సువాసనగా వెళ్ళింది లోకానికి. ఇవాళ నీకు నాకు కూడా ఆ సువాసన మన ముక్కు పుటాలకు అందుతుంది. ఈ రోజున ఎంత గ్రేట్గా ఫీల్ అవుతున్నాం ఈ రోజున. ఆ మాట మన చెవికి తాకగానే మనం ఎంత గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. ఒక్క విధేయత. నిజం దేవునికి మనల్ని మనం సమర్పించుకుంటే ఆ సమర్పణలో నుండి వచ్చే ఆ సువాసన, దేవునికి విధేయత చూపించినప్పుడు వచ్చే సువాసన మనకు కాదు, మన పక్క వారికి ఆ సువాసన అందిస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారు. ఇది దేవుడు ఈ మోరియా పర్వతం మీద నేడున్న మన క్రైస్తవ సంఘానికి నేర్పుతున్న అద్భుతమైన సత్యం. ఈ పాఠం మనకు కావాలా. ఆ రోజున ఇస్సాకు అబ్రహాములో నుండి మనం చూసాం. ఈరోజు మన నుంచి కూడా ఇతరులు ఆ సువాసనను వాళ్ళు జనరల్గా మనం దావీదు ఒక భయంకరమైన మాట రాశాడు. 38వ కీర్తనలో ఒక మాట రాశాడు. మీరు చూడండి, దావీదు 38వ కీర్తనలో 4-5 చరణాల్లో ఒక మాట రాశాడు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అది దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. ఇక్కడ దుర్వాసన గలవై స్రవించుచున్నవి అన్నాడు. ఏంటవి? అర్థమైందా? అంటే మనం చేసే కార్యాలు దుర్వాసనిస్తున్నాయి అని అన్నప్పుడు అది అంటారు చూడ. సొలొమోను మాట అన్నాడు, బుక్కావాని తైలంలో చచ్చిన ఈగ అంటాడు చూడండి. బుక్కావాని తైలం అంటే సెంట్. అది ఇంత పెద్ద సెంట్ బాటిల్లో ఒక సచ్చిన ఈగ పడితే అంత పాడవుద్దే. అలాంటి మన జీవితాలు, అలాంటి మనందరి జీవితాలు, ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ కలుపుకొని చెప్తున్నాను, మనలో నుండి దుర్వాసన వెదజల్లుతుంటే దేవుడు ఇలాంటి భక్తులను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ సువాసన మన ముక్కు పుటాలకు తాకి మన దుర్గంధం బయటికెళ్ళి మనల్ని సువాసనిచ్చేవారుగా దేవుడు చేస్తున్నాడు. తుమ్మకర్ర లోపలుంది, బయట బంగారంతో పొదిగాడు. మందసాన్ని పొగినప్పుడు లోపల బాగలేదు, కానీ పైన బంగారపు రేకుతో పోల్చాడు, అది కనబడకూడదని. ఇవాళ మనలో ఉన్న దుర్వాసన ఎవరికి బయటికి రాకుండా ఉండడం కోసం ఆయన మన సువాసన వెదజల్లేవారిగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఉంచిన స్థానం, ఎక్కడ ఏ స్థలాల్లో మనం నిలబెడుతున్నాడో ఆ స్థలాన్ని మనం గ్రహిస్తే నిజంగా దేవునికి ఎంత మహిమ. మనం ఇతరులకు ఇస్తున్న ఆనందాన్ని మనం చూస్తుంటే మనకెంత ఘనత వస్తుంది. మన ద్వారా ఇతరులు సంతోషపడుతున్నారు, మన ద్వారా ఇతరులు ఆ ఆనందాన్ని అనుభవించేటప్పుడు మనకది గ్రేట్ కదా. ఒక వ్యక్తి సంతోషపడడానికి మనం కారణమైనప్పుడు, ఒక వ్యక్తి ఆనందపడడానికి కారణమైనప్పుడు మనకు ఆ ఫీల్ రాదా? పోన్లే, అతడు సంతోషపడ్డాడు, నా వల్ల ఆ వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అనేటువంటి ఫీల్ అనేది ఎప్పుడు మనలో స్థిరంగా ఉండనివ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చెప్తాడు, ఎందుకు మనం పరిమళ వాసనగా ఉండుటకు తాను అర్పణ చేసుకున్నాడు. ఎందుకు? మోరియా పర్వతం మీద, కల్వరి కొండ మీద ప్రభు అర్పణ చేసుకున్నాడు. ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్లి బలి అర్పించాడు అనే మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం పరిమళ వాసనగా ఉండుట కొరకు తాను అప్పగించుకున్నాడు అనే మాట ఎఫెసీ 5:2లో మనకు కనబడుద్ది. దేవుడు ఎందుకు అప్పగించుకున్నాడు కల్వరి కొండకు అంటే మనం పరిమళ వాసనగా ఉంటాం. ఆయన చచ్చిపోతే మనకు పరిమళ వాసన ఏంటి? ఆయన చనిపోతే మనకు పరిమళ వాసన ఏంటి?
మనకు దుఃఖం రావాలి కదా, ఏడుపు రావాలి కదా, అవి వచ్చుతాయి. అవి వచ్చిన తర్వాతనే మనం పరిమళ వాసనగా నింపబడతాం. దేవుడు తన కుమారుడైన క్రీస్తును పరిశోధనలో పెట్టాడు. ఆ పరిశోధనలో విధేయుడయ్యాడు. ఆ పరిశోధనలో విధేయుడైన ప్రభు కలువరి కొండ మీద ప్రాణం పెట్టాడు. మానవాళి పాప నివారణ కొరకు. ఈ మాటని మనం గుర్తుపెట్టుకుంటే దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. మంచిగా ఆరాధించే అనుభవంలోకి మనం మారుతామనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. చాలమ్మా, ఇక్కడ నేను చెప్తాను చూడండి. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, ఈ మాటను చూడండి, మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలం, దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టనారంభించెను. ఈ మోరియా పర్వతం మీదనే దావీదు స్థలాన్ని ఏర్పాటు చేసిన ఈ స్థలంలోనే ఒర్నాను కళ్ళం దగ్గరే సొలొమోను దేవుని మందిరం కట్టించినట్టుగా రుజువులున్నాయి. ఎందుకు మోరియా పర్వతం మీద దావీదు చూపించిన స్థలంలో సొలొమోను మందిరం కట్టనారంభించాడు అనంటే, ఆ రోజున ఇస్సాకుకు బదులుగా పొట్టేలును అర్పించిన ఆ స్థలమే కలువరి కొండగా మారిన స్థలం అని కొద్దిమంది అంటారు, పెద్దలు చెప్తారు, పెద్దల సూచన. అందువలన ఈ మోరియా స్థలంలోనే మందిరాన్ని కట్టాడు. ఇదే స్థలం. ఈ స్థలంలో సొలొమోను మందిరం కట్టాడు. ఎందుకు కట్టాడు మందిరం? ఈ స్థలంలో మందిరం ఎందుకు కట్టాడు? ఆయన్ని ఆరాధించడానికి, ఆయనకు బలులు అర్పించడానికి, ఆయనకు ప్రార్థన చేసుకోవడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆ స్థలంకి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, ఆ స్థలంలో బలులు అర్పించి ఆ బలి, ఆ సువాసన దేవుని ముక్కుపుటాలకు తాకేటట్టుగా. నోవహు ఓడ దిగిన తర్వాత ఒక పావురో పిల్లని తీసుకొని వచ్చి బలి అర్పించాడు. 8:21 ఆ వాసన, సువాసన ఆగ్రానించాడంటే దేవుడు. ఆ సువాసనను ఆగ్రానించెను అని రాయబడి ఉంటుంది. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, ఇంపైన సువాసన అని దానికి పేరు పెట్టాడు ఆయన. ఇంపైన సువాసన అన్నాడు. సో నేనేమంటున్నాను, సో బేసికల్గా ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటనంటే, దేవుడు కోరుకున్న స్థలాలు దేవునికి ఇంపైన సువాసనగా మారతాయి. దేవుడు కోరుకున్న స్థలంలో పరిశోధించబడతాము. దేవుడు కోరుకున్న స్థలంలో కాపాడబడతాము. దేవుడు కోరుకున్న స్థలంలో ఆశీర్వదించబడతాము. దేవుడు ఆశీర్వదించకుండా మానడు. ఆ స్థలంలో ఖచ్చితంగా పరిమళ వాసనలు వెదజల్లబడతాయి. ఆ అనుభవంలోకి మనం రావాలి. నేను ఫైనల్గా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఫైనల్గా ఒక మాట చెప్తాను. అది మందిరమైనా, అది సంఘమైనా. పాత నిబంధన కాలంలో మందిరం, క్రొత్త నిబంధన కాలంలో సంఘం. పాత నిబంధన కాలంలో మందిరం, కొత్త నిబంధన కాలంలో సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. సో సంఘం ద్వారా పరిమళ వాసనలు బయటికి వెళ్ళాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్న సత్యం. మోరియా అనే మాటకు అర్థం చెప్పాడు ఇక్కడ. మోరియా అనే మాటకు అర్థం ఏం చెప్పాడు అని అంటే, యెహోవా ఇచ్చినది అని అర్థం చెప్పాడు. మోరియా అనే మాటకు యెహోవా ఇచ్చినది అని పెట్టాడు.
మోరియా పర్వతం ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. అందుకనే దానికి ఇచ్చున్నది అని పేరు పెట్టాడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మోరియా పర్వతం మీదనే కదా ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. తన కుమారుడైన ఇస్సాకు చనిపోకుండా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇస్సాకు కొడుకుని చంపలా, ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రతిగా పొట్టేల్ని ఇచ్చాడే కానీ ఇస్సాకును బలి తీసుకోలా. అందుకనే దేవుడు ఏదైనా అందరి ప్రయోజనం కొరకు ఇస్తాడు. అందరి ప్రయోజనం కొరకు ఇస్తాడు. ఒక లేఖనమైనా, ఒక మందిరమైనా, అది యేసు ప్రభు వారైనా, అది నాయకుడైనా, పెద్దలైనా, సంఘ పెద్దలైనా, ఆత్మీయులైనా, ఎవరి కొరకు అనంటే అందరి ప్రయోజనం కొరకే. అందరి ప్రయోజనం కొరకే. ఎవరిని దేవుడు సంఘానికి ఇచ్చినా వాళ్ళు అందరి ప్రయోజనం కొరకు ఉండేవారే తప్ప స్వార్థం చూసుకునేటువంటి అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉండవు. దేవుడు ఇచ్చే దేవుడు ఇస్తాడు. సంఘానికి ఏది కావాలో అది, నీ కుటుంబానికి ఏది కావాలో అది, వ్యక్తిగతంగా నీ జీవితంలో నువ్వేది కోరుకుంటావో ఆ కోరుకున్నది మంచిదైతే తప్పకుండా నీకు ఇస్తాడు. కోరుకునేది చెడ్డదైతే ఇవ్వడు. కానీ నువ్వు కోరుకున్నది పరిశుద్ధమైంది అయినప్పుడు తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహామును పిలిచాడు, నేను చూపించబోయే దేశం అన్నాడు. ఆయన కానాను దేశాన్ని చూపించాడు. కానాను దేశంలో అబ్రహాము పిల్లలకు ఏమిచ్చాడు? కట్టని ఇళ్ళు ఇచ్చాడు, తవ్వని బావులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏం కావాలో అవన్నీ ఇచ్చాడు. దావీదుకు రాజ్యమే ఇచ్చాడు. గొర్రెల దొడ్డిలో తీసిపోయి దేవుడు దావీదుకు రాజ్యం ఇచ్చాడు. ఇశ్రాయేలులకు గొప్ప దేశం ఇచ్చాడు. దేవుడు ఇవ్వందేంది? ఒకనాడు మనకేమీ లేదు, కానీ వాళ్ళన్నీ దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. భౌతిక సంబంధమైన వాటిని గూర్చి నేను మాట్లాడట్లా. భౌతిక సంబంధమైనవి కూడా దేవుడు మనకిచ్చాడు. కానీ భౌతిక సంబంధమైన వాటికంటే ఆయన కుమారుడైన క్రీస్తును బలియాగం చేయడం ద్వారా నీకు రక్షణ ఇచ్చాడు, నీకు మారు మనసు ఇచ్చాడు, నీకు లేఖనం ఇచ్చాడు, నీకు మంచి సంఘ సహవాసం ఇచ్చాడు, నీ కొరకు సేవకులను ఇచ్చాడు, నీ కొరకు పరలోక రాజ్యం సిద్ధపరిచాడు, నిత్య జీవమే ఇచ్చాడు, చీకట్లో నుండి వెలుగులోకి తెచ్చాడు. ఇలా దేవుడు మనకిచ్చినవన్నీ ఒక్కోటి మనం చూసుకుంటూ వెళితే దేవుడు ఇవ్వనిది ఏదో చెప్పండి? దేవుడు ఇవ్వంది ఏంది? దేవుడు అన్నీ మనకి ఇచ్చే దేవుడు. మోరియా యెహోవా ఇచ్చున్నది అని అర్థం ఇచ్చింది. దేవుడు సమస్తాన్ని ఇచ్చి ఆశీర్వదించే దేవుడు. ఈ మాటని మనం మర్చిపోవద్దు. మోరియా అనే ఒక చిన్న మాటలో ఇన్ని మన కొరకు దాచిపెట్టిన దేవుడు, ఇన్ని దాచిపెట్టిన దేవుడు. అందుకని గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చి మనల్ని కాపాడుకొని ఆశీర్వాదంతో మనం నింపి నిత్య జీవంలోకి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్న దేవుడు గనుక ఆయన్ని మనం ఆరాధించాలి. ఆ స్థలంలో మందిరం కట్టబడింది ఆరాధించడానికి. ఆరాధించాలి. దేవుడు మనకిచ్చిన వాటిని మనం వినియోగించుకొని మన ప్రయోజనం కొరకు వాడుకుంటూనే దేవుణ్ణి ఆరాధించాలి. ఒక మాట ఏమనుకోకండి, దేవుడు ఇచ్చిన వాటిని మనం తీసుకొని ఆయన ఆరాధించకపోతే ఆయన దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు. ఆయన బాధపడితే మనకు ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇచ్చింది దేనికోసం అంటే నువ్వు సంతోషించడం కోసం. ఆయన ఇచ్చింది దేని కొరకు అంటే నువ్వు దాని ద్వారా ప్రయోజనం పొందడం కొరకు దేవుడికి ఇచ్చాడు. అది రక్షణ, మారు మనసా, డబ్బా, ఆరోగ్యమా, ఆత్మీయత, నువ్వేమన్నా తీసుకో. ఏది దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చాడో అవన్నీ నీ ప్రయోజనం కొరకు, నా ప్రయోజనం కొరకు దేవుడు ఇచ్చాడు. దేవుడు మనకు ప్రయోజనకరంగా ఉన్నాడు కనుక ఆయన్ని మనం ఆరాధించాలా, ఆయన్ని మనం స్తుతించి మహింపరచాలా. తలలు వంచండి, ఆరాధన చేసుకుందాం.